అస్సలం అయికం వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే ఇంకా ఫ్రైడే రోజండి. ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో పని అంతా అయిపోయాక ఇంకా నేనైతే ఇంకా పొదుపు మీటింగ్ గురించి ఇంకా ఒక సైన్ కోసం అయితే ఇంకా మున్సిపల్ ఆఫీస్కి అయితే వెళ్ళానండి. అక్కడ ఎంత టెన్షన్ పడినానో ఇంకా అదే వీడియో నేను తీశాను ఇప్పుడు. ఇంకా నేను నాతో పాటు ఇంకా ఆంటీ అయితే వచ్చారు. ఇంకా లీడర్ సెక్రటరీ అండి ఇద్దరం కలిసి అయితే వెళ్ళాము. పొదుపులో అయితే ఇంకా మనీ అయితే డ్రా చేయాలి. ఇంకా పొదుపులో అంటే మున్సిపాలిటీకి వెళ్ళి అక్కడ సీఓ దగ్గర సైన్ చేపించుకుంటేనే బ్యాంక్లో అయితే మనీ డ్రా చేసిస్తారండి. అందుకనే అయితే మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడైతే మేడంకి అయితే నోట్బుక్ ఇచ్చాం సైన్ చేసేకి. అక్కడ మేడం అయితే ఇంకా బ్యాంక్ పాస్బుక్ అయితే ప్రజెంట్ తీసుకొని వెళ్ళానండి నేను. కానీ ముందు పాత పాస్బుక్ అయితే తెచ్చారా అని అడిగారు. ఇంకా నేనైతే తేలేదు మేడం, ప్రజెంట్ది తెచ్చానంటే ఇంకా మళ్ళీ అది తీసుకొని వస్తేనే సైన్ చేస్తామన్నారు. ఇంకా ఆఫీస్ నుంచి మళ్ళీ ఇంటికి వస్తున్నాను నేను ఆటోలో. ఇంతకుముందు అయితే వేరే ఆటో తీసుకున్నానండి. ఆ ఆటోలో అయితే కొంచెం దూరం రాగానే పెట్రోల్ అయిపోయింది, ఒక 5 నిమిషాలు ఉండండి ఇప్పుడే తీసుకొని వస్తానన్నారు. అయినా నేను చెప్పినాను, అన్న నాకు అర్జెంట్ వెళ్ళాలి నేను ఇలాగా అని చెప్తే ఇంకా కొంచెంసేపు చూడండి, మళ్ళీ కావాలంటే కొంచెం లేట్ అయితే మళ్ళీ మీరు వేరే ఆటో తీసుకొని పోండి అన్నారు. నేను చూశాను, మళ్ళీ వేరే ఆటో తీసుకొని వచ్చేసాను. ఇంకా వచ్చే దారిలో అయితే ఫుల్ ట్రాఫిక్ అండి. ఆ ట్రాఫిక్ చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చాను నేను. రాగానే పొదుపువి పాత పాస్బుక్లన్నీ అయితే తీసుకొని వెళ్ళిపోయాను నేను. యాది అడుగుతారో ఏమో అనేసి. ఇంకా ఇవన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ అదే ఆటోలోనే మున్సిపల్ ఆఫీస్కి అయితే వెళ్ళాను నేను. అంత టెన్షన్ ఎందుకు, మేడం ఎక్కడికి వెళ్తారు, ఆఫీస్లోనే ఉంటారని చెప్పచ్చు మీరు. కానీ ఉండరండి. ఇంకా నేను తప్పుగా అయితే అనలేదు. వాళ్ళ డ్యూటీ మీద వాళ్ళ బ్యాంక్ దగ్గర పని ఉంటుంది వాళ్ళకి. అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు. వెళ్ళిపోతే 2 అవర్స్, 3 అవర్స్ రారు. నేను ఆంటీ అయితే అలాగా చాలాసార్లు వెళ్ళాము, వెయిట్ చేసాము. ఒక సైన్ కోసం అయితే 3 డేస్ కూడా తిరిగాము మేము. ఇంకా పొదుపులో మెంబర్స్ కూడా వాళ్ళ అవసరానికి పొదుపులో మనీ తెచ్చింది అంటారు. ఇంకా ఇదే టెన్షన్ పడి మేమైతే హ్యాపీగా అయితే వాళ్ళకి 3 డేస్ కానీ 5 డేస్ కానీ తెచ్చి ఇస్తాము. ఇంకా మేమైతే లీడర్ సెక్రటరీగా ఇంకా మేము దిగిపోతున్నామండి. 10 ఇయర్స్ నుంచి అయితే మేము ఫస్ట్ లీడర్, సెకండ్ లీడర్గా ఉన్నాము. ఇంకా పొదుపులోనే ఇంకా మెంబర్స్కి ఇద్దరికి ఇంకా ఫస్ట్ లీడర్, సెకండ్ లీడర్గా పెడుతున్నాము ఇంకా మా బదులు అయితే. ఇంకా అందుకనే నేను గుర్తుగా ఉంటుందని ఈ వీడియో తీసుకున్నాను నేను. ఇంకా ఆఫీస్లో అయితే సైన్ చేయించుకొని ఇంకా బ్యాంక్ అయితే వెళ్తున్నానండి. ఇంకా ఆఫీస్ నుంచి బ్యాంక్ అయితే దగ్గర, అందుకనే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి ఇంకా మనీ అయితే డ్రా చేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను. ఇలాగా టెన్షన్ పడుతూ ఇంకా పని అయితే చేసుకొని వచ్చాము మేము ఇంటికి. ఇంకా నేను ఇంటికి రాగానే ఇంకా ఫ్రైడే అండి, ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయలేదు నేను. ఇంకా మార్నింగ్ అయితే మా పిల్లలకి మిల్ మేకర్ పలావ్ అయితే లంచ్ బాక్స్కి కట్టిచ్చేసాను. ఇంకా నమాజ్ టైం అవుతా ఉంది. ఇంకా లంచ్ అయితే ఇంకా ప్రిపేర్ చేయలేదండి నేను. ఇంకా టైం అయితే ఇప్పుడు 1 గంట అవుతా ఉంది. ఇంకా నేనైతే ఇంకా ఫ్రిడ్జ్లో చికెన్ ఉంటే తీసి ఇంకా ఫ్రై చేస్తున్నాను. ఇంకా టమాటా చట్నీ, ఇంకా రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా వంట చేస్తూనే ఇంకా నమాజ్ కూడా చదువుకుందాం అనేసి ఇంకా ఇవన్నీ కట్ చేసుకునేవి ఉంటే అన్నీ కట్ చేసుకుంటున్నాను తొందరగా అయితే. ఇంకా చికెన్ అయితే నీట్గా కడిగేసి ఇంకా మసాలా అంతా వేసి కలిపి పెట్టేశాను నేను. ఇందులో మసాలాలు అయితే ఒక 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను, 1½ అయితే కారం పొడి వేశాను, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేశాను, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ హల్దీ పౌడర్, ఇంకా తగినంత ఉప్పు వేశాను. ఇంకా పెరుగు వేసి అంతా కలిపి అయితే పెట్టేశాను. ఇది పక్కనైతే 1 కేజీ చికెన్కి. ఇంకా టమాటా చట్నీ కోసం అయితే ఇవన్నీ అయితే కట్ చేసుకున్నాను నేను. ఇంకా కడాయి పెట్టాను, కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే అవుతుందండి ఈ టమాటా చట్నీకి అయితే. ఇంకా ఇందులో అయితే జీలకర్ర, ఆవాలు, ఇంకా కరివేపాకు అయితే వేసాను. ఇంకా తర్వాత అయితే ఉల్లిపాయ, ఇంకా వెల్లుల్లి అయితే కచ్చాపచ్చాగా దంచి వేసానండి. ఇవి అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే ఇంకా ఫ్రై చేసుకున్నాను. ఎక్కువ గోల్డెన్ కలర్ లేదండి, కొంచెం లైట్గా రాగానే ఇంకా నేనైతే టమాటాలు వేసేసాను. ఇంకా ఇందులో అయితే ఇంకా తగినంత ఉప్పు వేసాను, ఇంకా కారం పొడి వేసి ఇంకా దీనికి మూత పెట్టేసి ఇంకా బాగా టమాటాలు మెత్తగా అయ్యే వరకు అయితే ఉడికించుకున్నాను నేను.
ఇక్కడైతే ఇంకా ఈ కడాయి పక్కన స్టవ్ మీద పెట్టేసి ఇంకా ఇంకో కడాయి పెట్టి ఇంకా చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను నేను. ఇంకా కడాయిలో ఆయిల్ వేశాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా చికెన్ కలిపి పెట్టిన చికెన్ అంతా అయితే ఈ కడాయిలోకి వేసుకున్నాను నేను. ఇంకా ఆ గిన్నెలో చికెన్ కలిపిన గిన్నెలో అయితే కొంచెం వాటర్ వేసుకొని ఇంకా ఆ వాటర్ వేసానండి అంతే నేను. ఇంకా మిగతాది అంతా నేను మూత పెట్టేసి అలాగే ఉడికించుకుంటా ఉన్నాను నేను. ఇంతే అండి నేను వాటర్ వేసినది ఇందులో. ఇంకా దీనికి మూత పెట్టేసి ఉడికించుకుంటా ఉన్నాను నేను. ఇంకా పక్కన అయితే టమాటా చట్నీ కూడా ఒకసారి చూసి ఇంకా 2 సిమ్‌లో పెట్టేసి ఇంకా నేనైతే నమాజ్ చదువుకునేకి వెళ్ళిపోయాను. ఇంకా నమాజ్ అయితే పూర్తిగా అవ్వలేదండి. ఇంకా నేనైతే ఈ టమాటా చట్నీలోకి ఇంకా మెంతి పౌడర్ కొంచెము, ఆవాల పౌడర్ కొంచెం వేయాలి. కొంచెం టమాటా అంతా మెత్తగా అయిన తర్వాత. అందుకనే ఇంకా నమాజ్ నుంచి మధ్యలో లేసి ఇంకా ఇవన్నీ వేసి ఇంకా ఒకసారి టమాటా చట్నీ, ఇంకా చికెన్ కూడా ఒకసారి చూసి ఇంకా మూత అయితే పెట్టేశాను నేను. ఇంకా ఇక్కడైతే ఇంకా నా నమాజ్ అంతా అయిపోయిందండి. ఇక్కడ చూడండి ఇంకా మా ఆయన నమాజ్ నుంచి వచ్చేసారు. ఇంకా రాగానే ఇంకా టమాటా చట్నీ రెడీ అయిపోయింది అనేసి ఇంకా పక్కన పెట్టేశారు. రైస్ అయితే పెట్టేసి రైస్ రెడీ చేసేసారు. ఇంకా చికెన్ ఫ్రై కూడా అయితే ఇంకా నీళ్ళన్నీ బాగా డ్రై అయిపోయాయి. ఇంకా చికెన్ అయితే రెడీ చేసేసారు. ఇంకా నేను కిచెన్లోకి రాగానే ఇంకా మా ఆయన అయితే వెళ్ళిపోయారు హాల్లోకి. ఇక్కడైతే ఇంకా అన్నం అయితే దమ్ చేసేకైతే పెట్టాము. ఇంకా చికెన్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి నేను. బాగా ఫ్రై చేసేసాను. ఇలాగా కలిపి అన్నీ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. లాస్ట్లో కొంచెం లెమన్ జ్యూస్ కూడా కలుపుకోవచ్చు. ఇంకా అన్నీ అయితే రెడీ చేసేసాము. ఇంకా ఫ్రైడే రోజు నేను మార్నింగ్ నుంచి ఇంకా మధ్యాహ్నం 2 వరకు ఇలాగా టెన్షన్ పడుతూ ఈ పనులన్నీ అయితే చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్